ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైలాడ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మన దేవుడి వాక్యం నుంచి సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో జీవ మరణము నాలుక వశము. ఇక్కడ మనం చూసినట్లయితే జీవ మరణము నాలుక వశము. దేవుడు జీవాన్ని మరణాన్ని మన నోట్లో ఉంచాడండి. మనము ఈ రెండింటిని రెండింటిని ఏదైనా వాడుకోవచ్చు. మరణాన్ని కావాలంటే మరణం వాడుకోవచ్చు, జీవం కావాలంటే జీవం వాడుకోవచ్చు. మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే మనకు సీరియస్గా కండిషన్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ చూసి ఏం కాదండి, తగ్గిపోద్ది, భయపడాల్సిన అవసరం లేదు అని డాక్టర్ చెప్తే బాగుంటుందండి. అదేవిధంగా డాక్టర్ అటు చెప్పకుండా నువ్వు ఏ రోగము, నీకు ఈ రోగం తగ్గదు, నువ్వు ఈరోజు సాయంత్రం లోపల సస్తావని అంటే మనం ఆ రోజు నిజంగానే సస్తాం. కాబట్టి మనము ఎంతో భయపడతాం. డాక్టర్ చెప్పిన మాటలు ముందు చెప్పిన విధంగా నీకేం కాదు, జ్వరం తగ్గిపోద్ది అని అంటే మనం ఎంతో సంతోషంగా మనం ఇంటికి వెళ్ళిపోతాం. అదేవిధంగా మనం చూసినట్టయితే జోక్గా కూడా నెగిటివ్గా మాట్లాడకూడదండి మన ఎవరితో కూడా. ఇంకొక విధంగా చూసినట్టయితే మన పిల్లలకి ఎప్పుడు కూడా నీవు పనికిరావు, నువ్వు వ్యర్థుడివి, నువ్వు వేస్ట్, యూజ్లెస్ పర్సన్ కూడా అనకూడదండి. ఎందుకంటే మనం అట్లా అనడం వల్ల అది వాళ్ళ మైండ్లో ఉండిపోయి వాళ్ళు ఆ విధంగానే తయారవుతారు. ఒకరోజు జరిగిన సంఘటన అండి. నేను మాకు సార్ ఉన్నారండి, ఆ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఒక విషయం తెలిసిందండి. వాళ్ళ మేడంకి బాగాలేదని, అంటే వాళ్ళ మిస్సెస్కి బాగాలేదని విన్నానండి. ఐసీయూ వార్డులో ఉన్నారు, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారని వాళ్ళు మాట్లాడుతా అంటే నేను విన్నానండి. అప్పుడు నేనేం చేశానంటే, మేడంకి ఏం కాదు, దేవుడు అద్భుత రీతిగా ఆమెకు స్వస్థత ఇస్తాడని అన్నానండి. ఆ మాట నేను వచ్చేసానండి. తర్వాత 2 రోజుల తర్వాత నేను మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆమె ఐసీయూ వార్డులో ఉంది, సీరియస్ కండిషన్లో ఉంది. దేవుని యొక్క మహాకృపను బట్టి వాళ్ళు హిందూస్ అండి, హిందూస్ వాళ్ళు దేవుడు నమ్ముకోవాలా, కానీ ఆమెని దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి. మన మాట వల్ల, మన విశ్వాసంతో ఎప్పుడైతే మనం పలికామో దేవుడు అద్భుత రీతిగా ఆమెకి స్వస్థత ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. ఎప్పుడు కూడా పాజిటివ్గానే మనం మాట్లాడాలండి. మన మాట అనేది పవిత్రంగా ఉండాలి. మన మాట అనేది ఎంతో విలువైన ప్రశస్తంగా ఉండాలి. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే అప్పుడు మోషే, ఇక చూడండి మోషే గురించి నేను చూస్తున్నానండి. నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యం గలవాడినని యెహోవాతో చెప్పాను. చూడండి, యెహోవాతో చెప్పాడు, దేవుడితోనే చెప్పాడండి మోషే. దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడు. మన హృదయంలో మనం ఏమనుకున్నా కానీ ఆయన తెలిసిపోద్ది. మనం దేవుడికి అబద్ధాలు చెప్పలేము. ఎవరికైనా అబద్ధాలు చెప్పచ్చు మనుషులకి, కానీ దేవుడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పలేము. ఇక్కడ చూసినట్టయితే మోషే దేవుడితోనే ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను మాట నేర్పని కానంటున్నాడు. అబ్దాలు దేవుడికే చెప్తున్నాడు. అబ్దాలు, నేను మాట నేర్పని కాని వాడిని, నా నోటి మాంద్యం గలవాడిని అంటున్నాడు. అప్పుడు ఇక్కడ వాక్యం నిర్గమకాండము 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడేయండి, నువ్వు ఏమి పలకవలసినది నీకు బోధించేదానని అతనితో చెప్పాను. దేవుడు స్తోత్రం. ఇక్కడ చూడండి, మనము జీవ మరణాల గురించి మనం చూసుకుంటున్నాము.
మోషే అయితే దేవుడికి నెగిటివ్గా మాట్లాడుతున్నాడండి. నోటిని దేవుడే వాడుకుంటాడు, కానీ దేవుడికి స్థానం ఇట్లా మోషే. ఎప్పుడైతే దేవుడు నువ్వు వెళ్ళు, నేను నీ నోటికి తోడే అంటే అప్పుడు ఆ మాటకి ఆయన వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మోషే దేవుడు సేవలో బలంగా వాడబడినాడు. అదేవిధంగా కీర్తన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, వారు నోరు శాపములతోనూ కపటములతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద పాము ఉన్నవి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు వాక్యం నుంచి కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో వారి నోరు శాపములతో ఉన్నాయంటే, దేవుడు ఏమంటున్నాడు? జీవాన్ని ఉపయోగించమంటున్నాడు, మరణాన్ని ఉపయోగించద్దు, జీవాన్ని ఉపయోగించమంటున్నాడు. మన నోట్లో ఏముంది? శాపాలు ఉన్నాయి. ఎంత శపిస్తామో ఒకరేనా అంటే చాలు మనం గొడవకి వెళ్తాం, వాళ్ళని తిట్టేంత వరకు మనం ఒప్పుకోం. మన నోట్లో ఏముంది? కపటం ఉందా? మన నోట్లో ఏముంది? వాంఛన ఉందా? మన నోట్లో ఏం నిండి ఉంది? కాబట్టి దేవుడు అవన్నీ కూడా తీసివేయాలని కోరుతున్నాడు. మనం సామెతల గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, నీతిమంతుని నాలుక ప్రశస్తమైనది. ఇక్కడ నీతిమంతుని నాలుక ఎట్లా ఉంటుందండి? ప్రశస్తమైనది అంటున్నాడు. మనం ఇప్పుడు మన కుటుంబాలు ఎన్నో కూలిపోతున్నాయండి. అత్త అంటే కోడలు పడదు, కోడలు అంటే అత్తకు పడదు, మామ అంటే కోడలకు పడదు, కోడలు అంటే మామకు పడదు, కొడుకు అంటే కూతురుకు పడదు. ఎందుకని? చూడండి, ఇక్కడ అంతా కూడా అన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయండి. మా ఇల్లు, మా నాన్న అంటే అమ్మకు పడదు, అమ్మ అంటే నాన్నకు పడదు. ఇట్లాగా కుటుంబంలో సాతాను అనేకమైన విధాలుగా సమాధానం లేకుండా చేస్తున్నాడండి. అదేవిధంగా సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనంలో కత్తిపోటులు వంటి మాటలు పలుకుదురు అంటున్నాడు. మంచిగా ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే టాబ్లెట్ తీసుకున్నట్లయితే చేదు టాబ్లెట్ని ఏం చేస్తారంటే షుగర్ కోటింగ్ చేస్తారండి. మన నోట్లో పెట్టుకోకుండా తీయగా ఉంటుంది, కానీ తీగ 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 అది చేదైపోద్ది. అదేవిధంగా సాతాను రకరకాలుగా మనుషులు సమాధానం లేకుండా చేస్తున్నాడు, శాంతి లేకుండా చేస్తున్నాడు, కత్తిపోట్లు లాంటి మాటలు మాట్లాడుతున్నాడండి. కాబట్టి మనం జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, ఆయనకి మనం లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మన మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన మాట దేవుడికి ఇంపుగా సువాసనగా మనం ఉండాలి. అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36, 37, మరియు మనుషులు పలుకు ప్రతి మాట గురించి ఇక్కడ విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉండను అంటున్నాడు దేవుడు వాక్యంలో. కాబట్టి విమర్శ దినమున మనము దేవుడిని యందు సమూహంలో మనము లెక్క అప్పచెప్పాలి. మన మాట ఎట్లా ఉంది? మన మాట దేవుడికి ఇంపుగా ఉందా? సువాసనగా ఉందా? ప్రశస్తంగా ఉందా? దేవుడికి సువాసనగా ఉంటే దేవుడి స్తోత్రం. అదేవిధంగా మనం వాక్యంలో చూసినట్లయితే మన మాట అనేది ఇంపుగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఒకరిని విమర్శించకూడదండి. మన పిల్లల్ని విమర్శించకూడదు, మన తల్లిని విమర్శించకూడదు, మన నాన్నని విమర్శించకూడదు. నీ బ్రతుకంతే, నువ్వంతే ఎప్పుడు అంటే అదేవిధంగా అది అట్లాగే ఉంటుందండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా నీ నోటి మాట బట్టి జీవాన్ని కోరుకోవాలి, ఆశీర్వాదం కోరుకోవాలి, స్వస్థత కోరుకోవాలి, విడుదల కోరుకోవాలి. మన నాలుకతో ఎప్పుడు కూడా ఆశీర్వాదం పలకాలి. మన నోటితో ఎప్పుడు కూడా దేవుడిని గొప్ప చేయుటకే చూడాలి. మన నోటితో ఎప్పుడు కూడా దేవుడిని మహింపరుస్తూ ఉండాలి. మన నోటి మాట అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం జీవం మరణం గురించి మనం చూసుకుంటున్నాము. కీడు కావాలా, మనకు శాపం కావాలని కోరుకుంటున్నామా, లేకపోతే ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నామా, దీవెలు కావాలని కోరుకుంటున్నామా? కాబట్టి మన నోటి మాట మంచిదైతే ఊరంతా కూడా మంచిగా ఉంటుందండి.
మనం ఎప్పుడైతే నోరు జారిందంటే ఆ మాట వెనక్కి రాదు, కానీ దాని ఫలం మాత్రం మనం అనుభవిస్తాం. కాబట్టి మనం చూసినట్టయితే దగ్గర దేవుడు తన ప్రవక్తల ద్వారా సందేశాన్ని పలికినప్పుడు నీ నాలుక ఏ మాటలు ఎటు పలుకుతుందో, ఎలాగా జవాబు ఇస్తుందో దాన్ని బట్టి నీ జీవితము అట్లా ఉంటుందండి. నీ జీవితం అనేది మంచో చెడో అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి మనం ప్రవక్తలు పలికినప్పుడు వాళ్ళు ఏదైనా మంచి పలికితే మంచిని సేకరించాలి. వాళ్ళు ఎప్పుడు పలకరండి. ప్రవక్తలు మంచే పలుకుతారు దేవుడి పేరట. కాబట్టి మనం ఎప్పుడైతే మంచి పలికినప్పుడు మంచిని మనం సేకరించాలి. మనం సేకరించిన తర్వాత మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అదేవిధంగా మనం వాక్యం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36-37లో మనుషులు పలుకు ప్రతి మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాల్సి ఉంటుందండి. మనం లెక్క చెప్తాం మనం దేవుడి దగ్గర. మన మాట అనేది జాగ్రత్తగా ఉండాలి. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కృపగల తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన దానికి వందనాలు తండ్రి. మేము మాట అనేది మీ యందు భయము భక్తి కలిగి జీవించే కృపను దయచేయమని, ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఎవరైతే తింటున్నారో అందరూ దీవించమని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.